సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ తరుణ్ తెలుగు టెక్స్ అగైన్. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో మీరు thumbnail చూసిన విధంగానే రియల్మీ బడ్స్ వైర్లెస్ అనే ఈ నెక్ బ్యాండ్ గురించి అయితే మనం మాట్లాడుకోబోతున్నాం. సో గైస్, మన ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ పక్కన బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి. సో 10K సబ్స్క్రైబర్స్ అవ్వాలని చెప్పి మన గోల్ అయితే మీరు కూడా మా చేతులతో పాటు మీ చేతిని కూడా కలపండి. అండ్ నెక్స్ట్ ఒకసారి మనం అన్బాక్సింగ్ వెళ్ళిపోయినట్లయితే ఒకసారి మన బాక్స్ యొక్క ఫిజికల్ ఓవియం చెక్ చేద్దాం. సో ఫిజికల్ ఓవియం చూసుకున్నట్లయితే టాప్లో మనకి రియల్మీ అని చెప్పని మనకి బ్రాండింగ్ కనబడుతుంది. అండ్ నెక్స్ట్ బడ్స్ వైర్లెస్ అయితే ఇక్కడ మనకి డయాగ్రామ్ కనబడుతుంది. నెక్స్ట్ రియల్మీ బడ్స్ వైర్లెస్ అండ్ రియల్ బ్యాస్ అన్వైడ్ అని మనకు రాస్తుంది. లెఫ్ట్ అండ్ రైట్ సైడ్లో చూసుకుంటే మీకు రియల్మీ అని చెప్పిన బ్రాండింగ్ అయితే ఉంది. టాప్లో చూసుకుంటే మీకు ఒక హ్యాంగర్ని ఇచ్చారు. బాటంలో చూసుకుంటే మనకు ఒక బార్ కోడ్ అయితే కనబడుతుంది అండ్ సిరీస్ని మెన్షన్ చేశారు. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకు కొన్ని కీ పాయింట్స్ కనబడుతున్నాయి. మ్యాగ్నెటిక్ కంట్రోల్ అండ్ నెక్స్ట్ 11.2mm బేస్ బూస్ట్ డ్రైవర్స్, 12 hours ప్లేబ్యాక్ అండ్ నెక్స్ట్ ఫ్లెక్సిబుల్ హెడ్ నెక్ బ్యాండ్ అండ్ నెక్స్ట్ బ్లూటూత్ వర్షన్ 5.0 స్వెట్ ప్రూఫ్ IPX4 రేటింగ్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి కంట్రోల్స్ అయితే ఇక్కడ మనకు కనబడుతున్నాయి. సో నెక్స్ట్ బాటంలో చూసుకుంటే మనకి MRP ప్రైజింగ్ అండ్ నెక్స్ట్ కలర్ ఇక్కడ చూడొచ్చు. సో కలర్ ఎల్లో కలర్తో అయితే మనం తీసుకోవడం జరిగింది. అండ్ 1999 రూపాయలు అయితే దీని ప్రైజింగ్ అయితే ఉంది. బట్ మనకి ఇప్పుడు 1600 కూడా అవైలబుల్గా ఉంది రియల్మీ స్టోర్లో. నెక్స్ట్ అమెజాన్ వీటిలో అయితే 1800 అయితే మనకి అవైలబుల్గా ఉంది. అండ్ నెక్స్ట్ ఒకసారి బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత చూసుకుంటే మనకి ఇక్కడ నెక్ బ్యాండ్ అయితే స్టార్టింగ్లో కనబడుతుంది. చాలా కరెక్ట్గా ఫిట్టింగ్ అయితే ఉంది, చాలా టైట్గా ఫిట్టింగ్ అయితే ఉంది. అండ్ మనకి డెలివరీ కూడా కరెక్ట్గానే అవ్వడం అయితే జరిగింది. ఒకసారి మీరు ఇక్కడ చెక్ చేసుకున్నట్లయితే మీకు 2 స్టిక్కర్స్ అయితే ఉన్నాయి వీటి మీద. అంటే మనకి లోగోస్ ఉంటాయి కదా, సో లోగోస్ మనకి 2 పాలిథిన్ స్టిక్కర్స్ అయితే వేయడం జరిగింది. అండ్ వీటిని రిమూవ్ చేస్తే మనకి రియల్మీ లోగో అయితే మనకి ఇక్కడ కనబడుతుంది. అండ్ సేమ్ అదే పనిగా మనకి రైట్ సైడ్ దానికి కూడా స్టిక్కర్ ఉంది. ఇది కూడా తీసేస్తే మనకి అని చెప్పని మనకి ఇక్కడ లోగో అయితే కనబడుతుంది. సో స్టైలిష్ ఉంది, పాలిష్డ్ సర్ఫేస్ ఉంది. అండ్ కింద చూసుకున్నట్లయితే రైట్ సైడ్ దానికి మనకి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ రాకర్స్ అయితే కనబడుతున్నాయి. అండ్ మధ్యలో మనకి రియల్మీ బటన్ ఉంది అండ్ నెక్స్ట్ LED ఇండికేటర్. అండ్ లెఫ్ట్ సైడ్ దానికి చూసుకుంటే మనకి రియల్మీ అని చెప్పిన బ్రాండింగ్ ఉంది. దీని మీద ఎటువంటి కంట్రోల్స్ అయితే మనకి లేవు. అండ్ నెక్ బ్యాండ్ మీద మనకి రియల్మీ ట్యాగ్ అయితే ఉంది. అండ్ బ్యాండ్ చూసుకుంటే మనకి టోటల్గా రియల్మీ బడ్స్ 2 ఉంటుంది కదా, సో బడ్స్ 2కి సంబంధించిన సేమ్ కీస్ని అయితే మనం యూస్ చేశారు. ఏదైతే మనకి హుక్స్ ఉంటాయో సో ఆ ఒక్కటే మనకి అడిషనల్గా యాడ్ అయ్యాయి అనమాట. అండ్ వైర్ కూడా సేమ్ వైర్. సో మీకు ఇక్కడ నెక్ బ్యాండ్లో చూసుకుంటే ఎల్లో కలర్ వైర్ యూస్ చేశారు. అండ్ బడ్స్ 2లో చూసుకుంటే మనకి బ్లాక్ కలర్ వైర్ యూస్ చేశారు. అంతే సేమ్ మెటీరియల్ మనకి. అండ్ లోపల చూసుకున్న అంతే మనకి లోపల డైఫ్రేమ్ కానీ నెక్స్ట్ లోపల మనకున్న డ్రైవర్స్ కానీ సేమ్ డ్రైవర్స్. బడ్స్ 2 ఏవైతే డ్రైవర్స్ ఉన్నాయో సో సేమ్ డ్రైవర్స్. కాకపోతే ఇక్కడ మనకి మైక్రో USB పోర్ట్తో వస్తుంది. సో ఇది ఒకటే దీనికి మైనస్. Type-C పోర్ట్తో ఇవ్వాల్సింది. అండ్ దీనికి ఎటువంటి క్యాప్స్ కూడా లేవు. మనకి వాటర్ వెళ్ళడానికి కూడా మనకి అలవెన్స్ అయితే ఉంటుంది. అండ్ కాబట్టి దీనికి ఒక స్టాప్ అంటే మనకి ఇక్కడ డోర్ లాంటిది ఏమైనా ఇవ్వాల్సింది, ఒక క్యాప్ లాంటిది. అండ్ లెఫ్ట్ అండ్ రైట్ ఇండికేషన్స్ కూడా మనకి ఇక్కడ కనబడుతాయి. మీరు ఒకసారి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చే బాక్స్లో కంటెంట్స్ చూసుకుంటే మనకి ఒక లీఫ్లెట్ ఉంది. అంటే మనకి కమ్యూనిటీ గైడ్ అని చెప్పుకోవచ్చు, రియల్మీ గైడ్ అని చెప్పుకోవచ్చు, పేపర్ వర్క్. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ బడ్స్ కనబడుతున్నాయి, ఎక్స్ట్రా ఇయర్ టిప్స్ అనమాట, మీడియం అండ్ నెక్స్ట్ లార్జ్. అండ్ నెక్స్ట్ ఇక్కడ USB Type-A to మైక్రో USB పోర్ట్ అయితే మనకి బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. ఇంకంతే బాక్స్ అయితే హెవీ ఉంది, బట్ లోపల మనకి కంటెంట్స్ అయితే ఇంకేం లేవు. అండ్ నెక్స్ట్ ఒకసారి కనెక్షన్ గురించి మాట్లాడుకుంటే అందరూ రియల్మీ లింక్ యాప్లో మన కనెక్షన్ గురించి అయితే వెయిట్ చేస్తున్నారు. రియల్మీ లింక్లో మనం కనెక్షన్ చేయలేం. సో నార్మల్గా దాంట్లో TWS ఇయర్ ఫోన్స్ మాత్రమే ఉంటాయి. మీరు మాన్యువల్గా బ్లూటూత్లో అయితే కనెక్ట్ చేయాలి. అందరూ ట్రై చేసేది ఏంటంటే ఇవి మనకి స్టిక్ అయి ఉండగానే అందరూ పవర్ బటన్ క్లిక్ చేసి ఏదో కనెక్ట్ చేయాలని చూస్తున్నారు. అది కాదు, మీరు ఒక్కసారి ఆ కింద ఉన్న మ్యాగ్నెట్స్ ఏవైతే ఉన్నాయో స్పీకర్స్, సో వాటిని అయితే రిమూవ్ చేస్తే వెంటనే మనకి చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ కంట్రోల్స్ చూడండి, అనే బటన్ మీకు పాజ్ అండ్ ప్లేకి అయితే ఉపయోగపడుతుంది. అండ్ డబుల్ ట్యాప్ చేశాను, సాంగ్ ఫార్వర్డ్ అయింది. అండ్ మళ్ళీ ట్రిపుల్ ట్యాప్ చేసినా మనకి బ్యాక్ అయితే రియల్మీ 5లో అయితే మనకి ట్రిపుల్ ట్యాప్ చేసినా నాకైతే బ్యాక్కి రాలేదు. రియల్మీ X2, XT ఇటువంటి వాటిలో అయితే నాకు బ్యాక్ అయితే వచ్చింది. మేబీ ఇది సాఫ్ట్వేర్ అప్డేట్ ప్రాబ్లమ్ ఏమో. బట్ పాజ్ అండ్ ప్లే ఫంక్షనాలిటీ అండ్ నెక్స్ట్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ రాకర్స్ కూడా మనకి వర్క్ అవుతున్నాయి. బట్ ఇక్కడ మనకి డిస్ప్లేలో చూపించట్లేదు. రియల్మీ 5 సాఫ్ట్వేర్ అప్డేట్ బగ్ ఇది. కాకపోతే మీకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ రాకర్స్ కానీ అండ్ నెక్స్ట్ ఇవన్నీ మనకి కరెక్ట్గా పనిచేస్తున్నాయి. ఇక్కడ మీరు చెక్ చేయండి, రెండింటిని స్టిక్ చేయగానే వెంటనే మనకి బ్లూటూత్ అయితే డిస్కనెక్ట్ అయిపోయింది. మళ్ళీ సపరేట్ చేస్తున్నాను, సో వెంటనే మనకి కనెక్ట్ అయితే ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ కనెక్ట్ అయింది. అండ్ మళ్ళీ ఒకసారి మనం టచ్ కంట్రోల్స్ మళ్ళీ ఒకసారి కనెక్ట్ చేయగానే మళ్ళీ మనకి బ్లూటూత్ అయితే డిస్కనెక్ట్ అయితే అయిపోతుంది. సో ఇది గైస్ ఒకసారి మనం అన్బాక్సింగ్ అయితే ఒకసారి మనం రివ్యూ గురించి వెళ్ళిపోతాం. సో షార్ట్ అండ్ స్వీట్గా నేను రివ్యూ అయితే చెప్పేస్తాను. లెట్స్ జంప్ ఆన్ టు అవర్ రివ్యూ స్క్రీన్. సో ఫ్రెండ్స్, అన్బాక్సింగ్ వీడియో చూశారు కదా. సో నెక్స్ట్ ఒకసారి మనం రివ్యూలోకి చూసుకున్నట్లయితే సో రివ్యూ వచ్చేసరికి ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది బిల్డ్ క్వాలిటీ. సో బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే టోటల్గా మనకి ఇది
పైన అంతా మనకి హార్డ్ ప్లాస్టిక్స్, హార్డ్ రబ్బర్ అని చెప్పుకోవచ్చు. సో హార్డ్ రబ్బర్తో మనకి బిల్డ్ అయ్యి వచ్చింది. సో మీరు ఎటు కావాలంటే అటు, ఎలా కావాలంటే అలా మౌల్డ్ చేసుకోవచ్చు. సో మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. సో చూడొచ్చు మీరు ఎంత చక్కగా ఇదైతే మనకి మౌల్డ్ అయిపోతుందో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ దీని కింద వచ్చిన ఏదైతే ఇవి ఉన్నాయో మనకి అల్యూమినియం రాడ్స్తో వచ్చాయి. సో ఇక్కడ చూసుకుంటే అల్యూమినియం రాడ్స్ ఇవి. సో కాకపోతే మనకి హెవీ డెన్సిటీ కాదు, డెన్సిటీ తక్కువ ఉన్నవి ఇది. సో డెన్సిటీ తక్కువ ఉండడం వల్ల మనకి వెయిట్ అనేది చూడడానికి లైట్ వెయిట్, అంటే ఫెదర్ వెయిట్ టైప్ అంతే మనకు అనిపిస్తుంది. ఒక్కసారి మీరు మెడలో వేసుకుంటే మాత్రం సో మీకు అది మెడలో ఉన్నట్లు కూడా మీకు అయితే తెలియట్లేదు. సో అదొక మంచి విషయం. సో లైట్ వెయిట్తో రావడం. అండ్ నెక్స్ట్ ఈ కేబుల్ ఏదైతే ఉందో ఇది మనకి బ్రైడెడ్ కేబుల్లా లుక్ అయితే ఉంది. కాకపోతే ఇది బ్రైడెడ్ కేబుల్ కాదు, నార్మల్గా రబ్బర్ కేబులే. రబ్బర్ కేబుల్లో మనకి బ్రైడ్కి ఫినిష్ అయితే వచ్చింది. సో దానివల్ల మనం ఎప్పుడైతే పెట్టుకుంటున్నామో, నెక్స్ట్ ఎప్పుడైతే మనం టచ్ చేస్తామో, సో మనకి చూసేటప్పుడు ఇది ఏంటంటే మనకి రఫ్, అంటే మనకి ఇప్పుడు ఫింగర్ ప్రింట్స్ ఇవి పెట్టుకున్నప్పుడు కానీ మనకి ఇది క్యాచీగా ఉంటుంది అనమాట. మ్యాట్ ఫినిష్, మ్యాట్ మనకి సమ్ ఫోన్స్కి ఇప్పుడు రియల్మీ C11 ఇటువంటిప్పుడు మనం బ్యాక్ పట్టుకుంటే మ్యాట్ ఫినిష్ ఎలా అయితే ఉంటుందో, సో పట్టుకోవడం గ్రిప్పీగా, సో అలా గ్రిప్పీగా ఉంటుంది. సో ప్రీమియం ఫినిష్ అయితే మనకి ఈ వైర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇంకా హుక్స్ గురించి మాట్లాడుకుంటే మీకు ఆల్రెడీ తెలిసిందే. సో సేమ్ మీకు అన్బాక్సింగ్ టైంలో చూపించాను. ఏదైతే మీకు బడ్స్ 2లో ఉన్నాయో సేమ్ బడ్స్ 2కి సంబంధించిన హుక్స్ అయితే మనకి దీంట్లో యూస్ చేయడం జరిగింది. సో ఇవి చూసుకుంటే మీకు చెవిలో కరెక్ట్గా ఫిట్ అయిపోతాయి. సో ఒకసారి మీకు చూపిస్తాను, మీరు ఇక్కడ చెక్ చేసుకోండి. సో మీకు కరెక్ట్గా ఫిట్ అయిపోతున్నాయి. మీకు ఒకసారి పెట్టుకుంటే మీకు బయటికి కూడా రావట్లేదు. నెక్స్ట్ ఈ హుక్స్ కూడా థ్యాంక్స్ చెప్పాలి. సో నెక్ బ్యాండ్స్కి హుక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఎటు పడితే అప్పుడు జాగింగ్ కానీ రన్నింగ్ కానీ మనకి ఇదైతే బాగా ఉపయోగపడుతున్నాయి ఈ హుక్స్ వచ్చేసరికి. సో టోటల్గా బిల్డ్ క్వాలిటీ పరంగా మాత్రం థమ్స్ అప్ అని చెప్పుకోవచ్చు గైస్. ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు బిల్డ్ క్వాలిటీ పరంగా కానీ. అండ్ నెక్స్ట్ మరీ చీప్ బిల్డ్ క్వాలిటీ అయితే రాలేదు. ఎట్ ద ప్రైస్ ఆఫ్ 1600కి ఇప్పుడు అవైలబుల్గా ఉంది రియల్మీ స్టోర్లో. అండ్ 1800 రూపాయలకి మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉన్నాయి. ఒక్కొక్కసారి ఫ్లిప్కార్ట్లో కూడా మీకు 1600కి వస్తుంది, అమెజాన్లో కూడా ఒక్కొక్కసారి 1600కి పెడుతున్నారు. ఎట్ ప్రైస్ ఆఫ్ 1800 మాట్లాడుకున్నా మనకి బిల్డ్ క్వాలిటీ అనేది బెటర్ బిల్డ్ క్వాలిటీ అని చెప్పుకోవచ్చు. సో వాటర్ ప్రూఫ్ IPX4 వాటర్ ప్రూఫ్ అయితే ఇచ్చారు, అంటే మనకి స్వెట్ ప్రూఫ్ అని చెప్పారు. సో స్వెట్ ప్రూఫ్ ఆబ్వియస్లీ ఇదైతే మనకు కాచుకుంటుంది. కాకపోతే ఒక్కటే మైనస్ పాయింట్, ఇక్కడ మైక్రో USB పోర్ట్ ఇచ్చారు కదా. సో ఈ మైక్రో USB పోర్ట్కి మనకి ఎటువంటి క్లోజింగ్ ఏమి ఇవ్వలేదు. సో క్లోజింగ్ క్యాప్ ఇవ్వాల్సిందే, క్లోజింగ్ క్యాప్ అయితే ఇవ్వలేదు. డైరెక్ట్గా మీకు ఇలా ఉన్నప్పుడు వాటర్లో పడేసినా మనకైతే అంత డిఫికల్టీ ఏమి ఉండేది కాదు, క్యాప్ ఉండుంటే. బట్ ఇప్పుడు క్యాప్ లేకపోవడం వల్ల మనం వీటిని అయితే జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. వాటర్లో పడితే వెంటనే క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం కనెక్టివిటీ గురించి మాట్లాడుకోవాలి. సో బ్లూటూత్ వర్షన్ 5.0తో మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే వస్తుంది. కాబట్టి మీకు ఇన్స్టెంట్ కనెక్షన్ అయితే మనకి సూపర్ సెక్యూర్ అయితే ఉంది. మీకు ఎప్పుడైతే మీరు మెడలో వేసుకున్నప్పుడు వెంటనే ఎప్పుడైతే మీరు మాట్లాడాలనుకున్నప్పుడు కానీ ఏదన్నా మీరు ఇలా తీసేసి ఇలా పెట్టేసుకోగానే వెంటనే ఇవి మ్యాగ్నెటిక్ కంట్రోల్తో మనకి వెంటనే పవర్ ఆఫ్ అయితే అయిపోతున్నాయి. సో పవర్ ఆఫ్ అయిపోవడం వల్ల మనకి బ్యాటరీ కన్జంప్షన్ అనేది తక్కువ ఉంటుంది. సో బ్యాటరీ కన్జంప్షన్ మనకి తక్కువ ఉండడం వల్ల పవర్ ఎఫిషియన్సీ అనేది పెరిగి మనకి ఎక్కువ కాలం అయితే మనకి ఇది టైం అయితే ఎక్కువ బ్యాటరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి మనకి బ్యాటరీ విషయంలో కూడా మనకి ఎక్సలెంట్ అవుతుంది ఈ మ్యాగ్నెటిక్ కంట్రోల్స్కి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు థ్యాంక్ దెమ్. సో కాబట్టి మనకి వెంటనే ఇటు టచ్ చేయగానే మనకి వెంటనే పవర్ ఆఫ్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వితిన్ 3 సెకండ్స్ లోపల మనకైతే ఇది కనెక్ట్ అయిపోవడం జరుగుతుంది. డెఫినెట్గా మనకి 3 సెకండ్స్ నాకైతే టైం పడుతుంది. మీరు కాల్ వచ్చినప్పుడు కూడా అంతే, మీకు వెంటనే ఫోన్ ఆన్ చేసేసి వెంటనే ఇది చెవిలో ఇలా పెట్టేసుకొని మీరు కాల్ అటెండ్ చేయగానే వితిన్ ద టైమ్ ఆఫ్ 3 సెకండ్స్లో మనకి ఇవైతే కనెక్ట్ అయిపోవడం జరుగుతుంది. సో కనెక్టివిటీ కూడా మనం డబుల్ థమ్స్ అప్ అయితే ఇవ్వచ్చు. సో కనెక్టివిటీ విషయంలో నాకైతే ఎటువంటి ఇష్యూస్ లేవు. సో పర్ఫెక్ట్గా మనకి కనెక్ట్ అయితే అవ్వడం జరుగుతుంది. కాకపోతే దీంట్లో నాకు నచ్చింది ఏంటంటే, సో వేరే కనెక్ట్ ఇప్పుడు నేను ల్యాప్టాప్ యూస్ చేస్తున్నాను, నెక్స్ట్ ఫోన్ యూస్ చేస్తున్నాను. సో షిఫ్టింగ్ అయితే లేదు. ఇప్పుడు ఈ రియల్మీ బటన్ మనం ఒకసారి డబుల్ క్లిక్ చేయగానే మనకి వెంటనే షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంటుండే బాగుండేది. బట్ మనకి ఆ షిఫ్టింగ్ అవకాశం అయితే లేదు. సో డబుల్ ట్యాప్ చేస్తే మీకు పాజ్ ప్లే అవుతుంది, లేకపోతే మీకు ఎక్కడైనా మ్యూజిక్ ప్లేయర్ నుంచి సాంగ్ ప్లే చేస్తుంది, లేకపోతే పాజ్ చేస్తుంది అంతే. మీకు షిఫ్టింగ్ అయితే లేదు. ఒక డివైస్ నుంచి ఇంకొక డివైస్కి మనం షిఫ్ట్ అయితే అవ్వాలి మీ రియల్మీ నెక్ బ్యాండ్లో. అండ్ ఇంకొక విషయం, మైక్రో USB పోర్ట్ కాకుండా మనకి Type-C పోర్ట్ ఇచ్చి ఉంటే ఇంకా బాగుండేది. ఇప్పుడు నేను రియల్మీ బడ్స్ ఎయిర్ కానివ్వండి, అండ్ నెక్స్ట్ ఇప్పుడు నేను యూస్ చేసే ఫోన్స్ కానివ్వండి, మొత్తం మనకి Type-C పోర్ట్తో నేను యూస్ చేస్తాను. అండ్ పవర్ బ్యాంక్ కూడా తీసుకోవాలనుకుంటున్నాం, దాంట్లో కూడా మనకి Type-C పోర్ట్స్. సో ఇవి కూడా మనకి Type-C పోర్ట్ ఉండే బాగుండేది అనిపించింది. సో అదొక్కటి నేను అబ్జర్వ్ చేసిన లాగ్ వచ్చేసరికి. అండ్ ఇది మనకి రియల్మీ వాచ్తో కూడా మనకి కనెక్ట్ అవుతుంది, అంటే మనకి ఫోన్తో కనెక్ట్ అవుతుంది, బట్ రియల్మీ వాచ్తో కూడా మనం దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. సో సాంగ్ పాజ్ అండ్ ప్లే మనం రియల్మీ నెక్ బ్యాండ్ కూడా మనం అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. పాజ్ అండ్ ప్లే, నెక్స్ట్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ రాకర్స్, అండ్ నెక్స్ట్ సాంగ్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ కూడా మనం రియల్మీ వాచ్ నుండి దీన్ని అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఇది ఒకసారి మనం టోటల్గా ఓవరాల్గా దీని గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, నెక్స్ట్ ఒకసారి మనం సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మాత్రం సౌండ్ క్వాలిటీ మీకు పీక్ లెవెల్ సౌండ్ వాల్యూమ్ అయితే వస్తుంది. మీకు బుల్లెట్స్ వైర్లెస్ జెడ్తో అసలు కంపేర్ చేయడానికి సమస్య లేదు, ఎందుకంటే అవి మనకి ఎక్కడో తక్కువ
ఎక్కడో ఆగిపోయాయి. అంటే మనకి అవి బ్యాలెన్స్డ్గా వస్తాయి అనమాట. బేస్ కానీ ట్రబుల్ కానీ అన్నీ మనకి బ్యాలెన్స్డ్గా అయితే వస్తాయి. దీంట్లో బ్యాలెన్స్డ్గా అయితే లేవు, అన్నీ హెవీగా అయితే ఉన్నాయి. సో హెవీ అంటే మనకి బేస్ వచ్చేసరికి ఎక్కడో పీక్ లెవెల్ బేస్ అయితే వస్తుంది. ట్రబుల్ చూసుకున్నా మనకి పీక్ లెవెల్ ట్రబుల్ అయితే వస్తుంది. ఓవరాల్గా మనం ఒకసారి సౌండ్ పరంగా మాట్లాడుకుంటే 100% వాల్యూమ్ అయితే మనకి ఇస్తున్నాయి. బడ్స్ 2లో చూసుకుంటే మనకి బడ్స్ 2 ఒకసారి పెట్టుకుని నెక్స్ట్ రియల్మీ వైర్లెస్ బడ్స్ పెట్టుకుంటే ఈజీగా అవి 90% వాల్యూమ్తో వస్తున్నట్లు అనిపిస్తుంది. ఇది 100% వాల్యూమ్లో వస్తున్నట్లు అనిపిస్తుంది. రెండిట్లో ఫుల్ సౌండ్ పెట్టుకొని చూస్తే అంత ఇదిగా అయితే మనకి ఇక్కడ కనబడుతుంది. సో రియల్మీ ఇయర్ బడ్స్తో మనం ఒకసారి కంపేర్ చేసి చూసినట్లయితే ఇవైతే మనకి ప్రీమియం సౌండ్ అయితే వస్తున్నాయి. బట్ ఇవి చూసుకుంటే మనకి ప్రీమియం సౌండ్ అని చెప్పలేం, రిచ్ సౌండ్ అని చెప్పొచ్చు. టోటల్ ఫుల్ హెవీ సౌండ్ అయితే వస్తుంది. సో మీరు ఒకవేళ నిద్రపోతున్నప్పుడు మీరు ఇవి పెట్టుకొని నిద్రపోవాలనుకుంటే మాత్రం డెఫినెట్గా మీరు 60% వాల్యూమ్లో పెట్టుకుంటేనే మీకు అయితే నిద్రపడుతుంది. 100% వాల్యూమ్లో పెట్టుకొని మీరు కనుక నిద్రపోయిన వాళ్ళు కూడా లేచి కూర్చుంటారనమాట. అంత హెవీ వాల్యూమ్ అయితే వస్తుంది. సో అకార్డింగ్ టు ద ఫుల్ సౌండ్ ఐల్ గివ్ యూ డబుల్ థమ్స్ అప్. సో అంత పీక్ లెవెల్ సౌండ్ అయితే వస్తుంది. నెక్స్ట్ బేస్ పరంగా అవుట్ ఆఫ్ 5 మనం 4.8 అయితే ఇవ్వచ్చు. అండ్ ట్రిబుల్ పరంగా అవుట్ ఆఫ్ 5 4.5 అయితే ఇవ్వచ్చు. సో మిడ్స్ హైస్ లోస్ చూసుకుంటే లోస్ మాత్రం చాలా చక్కగా ఉన్నాయి. సో ఎప్పుడైతే మీరు ఇన్స్ట్రుమెంట్స్ ఇవన్నీ యూజ్ చేస్తారో చాలా చక్కగా ఉన్నాయి. అండ్ మిడ్స్ చూసుకుంటే మీకు సింగర్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో సో వాళ్ళ పరంగా కూడా మీరు మా వోకల్స్ ఇవన్నీ మనకు కరెక్ట్గా కనబడుతున్నాయి. వాళ్ళు పాడేది వాళ్ళు మాట్లాడేది కూడా మీరు క్లియర్గా అయితే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అండ్ హైస్ చూసుకుంటే మీకు ఇంకా చెప్పక్కర్లేదు. సో డెఫినెట్గా బాగా పర్ఫామ్ చేస్తుంది. సో మిడ్స్ హైస్ అండ్ లోస్ పరంగా కూడా అవుట్ ఆఫ్ 5 మనం 4.8 అయితే ఇవ్వచ్చు డెఫినెట్గా. అండ్ ఈ ప్రైస్ రేంజ్లో అవుట్ ఆఫ్ 5 4.8 అయితే నేనైతే. నెక్స్ట్ ఇది నెక్ బ్యాండ్ కదా, సో దీంట్లో లో లేటెన్సీ అంటే లేటెన్సీ ఉందా అని చెప్పి అనుకుంటే మాత్రం సో నేను అబ్జర్వ్ చేసి అండ్ నేను షాక్ అయిన విషయం ఏంటంటే దీంట్లో లేటెన్సీ అయితే లేదు. మీకు బుల్లెట్స్ వైర్లెస్ జెడ్ అయితే మనకి ఎలా అయితే లేటెన్సీ ఉండదు, బట్ OnePlus ఫోన్స్కి మాత్రం అది లేటెన్సీ ఉండదు. వేరే ఆండ్రాయిడ్ డివైజెస్కి అయితే మనం లేటెన్సీ అబ్జర్వ్ చేయొచ్చు. బట్ ఇది చూసినట్లయితే నేను OnePlusకి కనెక్ట్ చేసి చూశాను అండ్ నెక్స్ట్ రియల్మీకి కనెక్ట్ చేసి చూశాను. మీకు లేటెన్సీ లేదబ్బా. మీరు పబ్జీ ఆడుకునే వాళ్ళు కూడా మీరు వీటితో యూస్ చేసి పబ్జీ ఆడుకోవచ్చు. ఫస్ట్లో నేను భయపడ్డాను అనమాట. నార్మల్గా వీటిలో లేటెన్సీ ఉంటుంది కదా, అదొకటి నేను మర్చిపోయానని చెప్పని. బట్ దీంట్లో ఆ ప్రాబ్లం అయితే లేదు, మీకు లేటెన్సీ లేదు దీంట్లో. మీరు పబ్జీ ఆడుకునే వాళ్ళు కూడా మీరు పబ్జీ అయితే ఆడుకోవచ్చు. మీరు కావాలనుకుంటే టీడీఎం గేమ్ వేసి మీరైతే చెక్ చేసుకోవచ్చు. సో దీంట్లో నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం అయితే చాలా తక్కువ ఉంది. అంటే లేదని చెప్పలేం, చాలా అంటే చాలా తక్కువ ఉంది. మైనర్ చాలా తక్కువగా మనకి లేటెన్సీ అయితే ఉంది. సో ఇది గైస్ ఓవరాల్గా మనం ఇవాళ రివ్యూ అయితే. అండ్ ఇప్పుడు మనం 1800 రూపాయలకి ఇది ఎఫర్టా కాదా, మనం తీసుకోవచ్చా లేదని చెప్పి మనం మాట్లాడుకునే మాత్రం సో డెఫినెట్గా తీసుకోవచ్చు. మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు. దీంట్లో ఒక్క టైప్ సి పోర్ట్ రావాల్సింది, అదొక్కటే దీంట్లో మా కాన్ అని చెప్పుకోవచ్చు. సో అదొక్కటి తప్ప మిగతాదంతా ఇది పర్ఫెక్ట్గా తీసుకోవచ్చు మీరు. సో ఇది గాయస్ ఇవాళ మన వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి వాళ్ళని కూడా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో దిస్ ఈజ్ యువర్ తరుణ్ ఫర్ షూర్లీ సీ యూ నెక్స్ట్ వీడియో. సైనింగ్ ఆఫ్ నౌ.